కుమార్ గారు సీనియర్ DCM, శ్రీధర్ గారు CPRO, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. కూర్చోండి. ఒక 3-4 ఫండమెంట్ లేదా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా వస్తలేదా? కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు ఎవరికైనా ఓట్లు వేసి గెలిపించేది ప్రజలు మాత్రమే. అందరికీ అధికారం ఇస్తారు. వార్డు మెంబర్ స్థాయిలో ఆయన పరిధి ఉంటుంది, ఎమ్మెల్యే స్థాయిలో వారి పరిధి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవాలి. రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే అందరం సమన్వయంగా పనిచేస్తేనే ప్రజలకు ఫలితాలు అందుతాయి. నేను ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు, GHMC నుంచి కొట్లాడి డబ్బులు తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి డబ్బులు తీసుకొస్తారు. నేను ఎంపీగా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న దాంట్లో కొట్లాడి డబ్బులు తీసుకొస్తాను. మేమెవరం డబ్బులు తీసుకొచ్చినా మేమందరం కూడా ప్రజల డబ్బులకు కాపాడాలని తప్ప మేము డబ్బులకు ఓనర్లం కాదు. ఈ భావన తప్పకుండా ఉండాలి. రాజశేఖర్ గారు తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చిన, మనందరం ఖర్చు పెట్టే డబ్బు ప్రజలు కట్టిన పనులు మాత్రమే అనేది మనం మర్చిపోవద్దు. సౌండ్ కొంచెం పెట్టు. అంటే ఈ వాస్తవంగా రైల్వే ప్రాజెక్టులు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. వందే భారత్ ట్రైన్లను ఆవిష్కరించిన, అమృత్ స్టేషన్లను ఆవిష్కరించిన, ROBలను ఆవిష్కరించిన, RUBలను ఆవిష్కరించిన 100, 150, 200 ఒకేసారి ఇనాగరేట్ చేస్తున్నారు. మీకు తెలుసు. ఇవి కూడా వాస్తవంగా దాంట్లో భాగంగానే ఇనాగరేట్ చేయాలి ఇవన్నీ. కానీ నేను 2 సార్లు పార్లమెంట్లో మాట్లాడిన. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పిన మాట, అయ్యా ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో ఇది రైల్వే లైన్ల అల్లిక నియోజకవర్గం. ఇది ఒక రకంగా గర్వపడతాం, ఒక రకంగానేమో శాపంగా పరిణమించింది అని చెప్పి నేనే స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇళ్ళనే వస్తుంది, ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీస్ ఇళ్ళనే వస్తుంది, వరంగల్ పోయే లైన్ ఇట్లనే పోతుంది, నిజామాబాద్ పోయేది ఇట్లే పోతుంది, ఆదిలాబాద్ పోయేది ఇట్లే పోతుంది, బాంబే పోయే సనత్నగర్ ఇట్లే పోతుంది. నిన్న ఈ రైల్వే లైన్ల అల్లిక ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా కొంచెం మాట్లాడి మంత్రి గారి దగ్గరికి పోతే, అవును నువ్వు చెప్పే సమస్యలు వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకొస్తున్నాం, కొంత అభివృద్ధి కనబడతా ఉంది, మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు మేము తీసుకుంటామని చెప్పి వారు చెప్పిండ్రు. నేను వచ్చి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 3 మీటింగ్లు పెట్టిన GM గారితో. నేనే స్వయంగా 3 మీటింగ్లు పెట్టినా. పెడితే వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ ఇస్తే తప్ప మేమే ప్రాజెక్టులు పూర్తి చేయలేమని చెప్పింది. నేనన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తలేదని డబ్బులు ఇవ్వకపోతే శాపం ప్రజలకు కదా, ప్రజలకు శాపం అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వ పైసలైనా మన పైసలైనా, కేంద్ర ప్రభుత్వ డబ్బులైనా మన డబ్బులైనా మనమే పెడదాం సార్ అని చెప్పిన నేను.
వారన్న మాట ఏంటంటే ఇప్పటిదాకా నేను 25 ఏళ్ళు అవుతుంది, నేను ఎమ్మెల్యేగా రకరకాల పొజిషన్ 25 ఏళ్ళు అవుతుంది. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ రాజశేఖర్ కోటతో హుజరాబాద్ పరకాల్ హైవే 4 లేన్ హైవే నిర్మాణం చేస్తున్నప్పుడు రైల్వే లైన్, ఢిల్లీ రైల్వే లైన్ మీద శాంక్షన్ కావాలి. ఆనాడు నేను ఆర్థిక మంత్రిని. కేవలం రైల్వే పోర్షన్ మీద ఉండే 8 కోట్లు మాత్రమే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చింది తప్ప 5 పైసల బిల్లు కూడా వాళ్ళు ఇవ్వలే. వాస్తవంగా అక్కడ 4 లేన్ బ్రిడ్జ్, ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే 4 లేన్ లైన్కి మేము ఇయ్యం, మా అవసరమైంది గేటు మూసేయాలంటే ఒక సింగిల్ బ్రిడ్జ్ కట్టడానికి పైసలు ఇస్తాం, 4 లేన్లకు మేము డబ్బులు ఇవ్వమని చెప్తే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక లైన్కు డబ్బులు ఇచ్చి ఒకటే లైన్కు రైల్వే డబ్బులు తీసుకొచ్చి ఆ నిర్మాణం చేసిన ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ అది. కానీ ఇవాళ మీకు ఒక పెద్ద గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు లేకుండా అండర్ బ్రిడ్జ్లను ఓవర్ బ్రిడ్జ్లు కట్టేటువంటి జీవో తీసుకొచ్చింది. మీరు గమనించాలి. మా విక్రమ్ ఇక్కడే ఉన్నాడు. గౌడవెల్లి పక్కపుంటి గుళ్ళపోచంపల్లి మీ మామగారి కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఒక వెంటు పూర్తయింది, ఇంకొక వెంటు పూర్తి కాలే. కారణం ఏంటి అంటే ఒక 90 లక్షల రూపాయలు 80 లక్షల రూపాయలు కావాలి. నేనన్నా 18 కోట్లు ఖర్చు పెట్టి 90 లక్షల రూపాయల కోసం 10 ఏళ్ళుగా అది పెడితే ఏం లాభం ఉంటుంది, 10 ఏళ్ళు ఏం లాభం ఉంటుంది చెప్పి 90 లక్షల రూపాయలు కూడా రైలు ఇవాళ ఆ ల్యాండ్ అక్వైజిషన్ కూడా మనం ఏం చేస్తున్నాం. ఇవాళ మీరు ఇవాళ వారి కాన్ఫరెన్స్ 3 చెప్పుకున్నాడు, 4 చెప్పుకున్నాడు. వీరి కాన్ఫరెన్స్ కాదు, మొత్తం ఈ పార్లమెంటు పరిధిలో ఎలిఫెంట్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ మొదలు పెడితే ఇవన్నీ కలిపితే 23 RUBలు 23 ROBలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 23 RUBలు ROBలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు 3 వీటిని ఎందుకు తీసుకొచ్చినప్పుడు అంటే సంవత్సరాలుగా ఎక్కిరిస్తానే కాబట్టి ప్రాజెక్టులు మీకు ఈ బుల్లారం కాడ ఉన్నది నీది అవుతుందో కాదో అది కంటోన్మెంట్ కింద వస్తుంది కావచ్చు. 1993లో శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అక్కడ బ్రిడ్జ్ కట్టలేదు. మీకు కూడా తెలుసు, అది బొల్లారం ఇక్కడ పుట్టి పెరిగిన వాటికి తెలుసు. నేను అవన్నీ తీసిన మొత్తం పాత కాగితాలు, ల్యాండ్ అక్విజిషన్, వాళ్ళకు డబ్బులు ముట్టినవి ఎవరు అన్నీ తీసినాయి. నేను రాజశేఖర్ గారు ఇక్కడ మేడ్చల్ల మొదలుపెట్టి మల్కాగిరి వరకు అన్ని రైల్వే లైన్లు 2 days నేనే తిరిగిన, 2 times నేను తిరిగిన. మొత్తం తిరిగి ఇంజనీర్లను వాళ్ళని వీళ్ళను ఏంది దీని పని ఏందని చెప్పి అన్ని రకాల కొంత హోంవర్క్ చేశాం. సార్ డబ్బులు రైల్వే ప్రకారంగా, కానీ రాష్ట్ర అధికారుల యొక్క సమన్వయం లేకపోతే మాకు కష్టమవుతుంది అన్నారు. చివరికి నేను స్వయంగా ఆ ప్రిన్సిపల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ, GHMC కమిషనర్ గారు, రెవెన్యూ సెక్రటరీ గారు, తర్వాత ఇంకా మిగతా సెక్రటరీలు అందరినీ పిలిచి 2 DRMలు మా DGM ఈ ఉదయనాథ్ కలిపి ఒక డే అంతా మీటింగ్ పెట్టినా. మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. డే అంతా మీటింగ్ పెట్టి, అయ్యా మీరు రూపాయి ఇవ్వకపోతే, రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూపాయి ఇవ్వకపోయినప్పటికి కూడా ఇవాళ మొత్తం 1000 కోట్లు 1500 కోట్లు మొత్తం రైల్వే డిపార్ట్మెంటే ఖర్చు పెడుతుంది. కేవలం మీరు సమన్వయం చేసుకోండి, మాకెక్కడైనా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళకి కోరిన ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్నట్టుంది రాజశేఖర రెడ్డి గారు. నేనేమంటున్నా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి నాకు ఫస్ట్ టైం పంచాయతీ పెట్టుకున్నాను కదా, నాకు కూడా ఇప్పుడు పంచాయతీ లేదు, ఇలాగ ఉంటాను చెప్పింది కదా. అంటే నిజంగా చేసిన ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన, నాకు కూడా ఏమిటంటే మా ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి ఉంటుంది. నేనే స్వయంగా నీకు ఫోన్ చేసిన, నాకు ఒక రోజు దొరకకపోతే 2వ రోజు దొరకబట్టుకొని ఫోన్ చేసిన. నేనే స్వయంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారికి వారికి ఫోన్ చేసిన, రండి బైసాబ్ ఇది మనం చేసుకుందాం, ఇది పెద్దగా పోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు రావాలి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మంత్రులు రావాలి, ఇక అది అయ్యే వరకు ఇంకో ఏడాది పడుతుంది, ఇప్పటికే కష్టమవుతుంది. ఈ రూట్లలో నేను అలవాల నేను కూడా ఉన్న 20 ఏళ్ళు నీకు తెలుసు. ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే దాదాపు వీరి ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో
నాకు తెలిసి 10, 11 ఆర్యూబీలు ఆర్ఓబీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ 3, 10, 11 ఉన్నాయి ఒక్క దగ్గరనే. ఒక రైల్వే 2 రైల్వే స్టేషన్లు కూడా ప్రతిపాదన ఉన్నది. ఒకటి ఇక్కడ మన దగ్గర ప్రతిపాదన ఉన్నది, ఒకటేమో ఇక్కడ ఒక ప్రతిపాదన ఉంది, ఇక్కడ వీరి కాల దగ్గరనే ఇంకోటి కూడా ప్రతిపాదన ఉంది. అంటే డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ ఉన్నది, మీకు తెలవాలి. మీకు అంటే తెలిస్తే మనకు అవగాహన ఉంటే అర్థమవుతుంది. ఎంఎంటీఎస్ రైల్వే లైన్కి 40% రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కూడా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా 1043 కోట్లు, 1043 కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంటే ఖర్చు పెట్టి ఎంఎంటీఎస్ పూర్తి చేసిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రొయాక్టివ్ ఉన్నాయి గవర్నమెంట్. చేసిన వాళ్ళని పోతాం, తప్పకుండా గౌరవిస్తాం మనం. ఎందుకంటే నేను స్వయంగా చూసిన, నీకు తెలుసు నాకు తెలుసు, కాచిగూడ రైల్వే స్టేషన్ ఏముండే, నాంపల్లి రైల్వే స్టేషన్ ఏముండే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏముండే, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏముండే. ఇవాళ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి, లేకపోతే నిజాం సర్కార్ కట్టినాయి కదా. మనం వచ్చినప్పుడు కట్టినామా? గదే 5 కోట్లు 3 కోట్లు ఈ సున్నమేడానికి లైట్లు పడడానికి పనికొచ్చింది తప్ప అసలు రైల్వే స్టేషన్ పోయి ఉండాలంటేనే కంపు వాసన ఉండే. రైల్వే స్టేషన్లో ఉండాలంటే పందికొక్కులు, దోమలు, ఈగలు, మొత్తం డ్రైనేజ్ అంతా అక్కడనే ఉండేది. ఇవాళ ఎక్కడ కూడా గవర్నమెంట్ అంటే 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్, 450 కోట్ల రూపాయలతో 450 కోట్ల రూపాయలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అలా కట్టి ఆవిష్కరించడం, 450 కోట్ల రూపాయలు పెట్టి కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక 350 కోట్ల రూపాయలు పెట్టి నాంపల్లి రైల్వే స్టేషన్. అంటే ఒక 2000 కోట్ల రూపాయలు కేవలం 4 రైల్వే స్టేషన్ల మీద హైదరాబాద్ ఒక్క దగ్గర ఖర్చు పెట్టినటువంటి స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇంకా గొప్పతనం ఏంటంటే, ఎస్ ప్రభుత్వాలు లేవా, 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం, 1947, 2026 ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సీ చేంజెస్. మా దగ్గర ఎంఎంటీఎస్ మాత్రమే కాకుండా మొన్ననే ఒక 43 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, కానీ జనం పోతలేరని చెప్పి మళ్ళీ నేనే మొత్తం సర్వే చేసి రేపు ఎంఎంటీఎస్ రైల్వే లైన్ల మీద రైలు నడవాలని ఒక ప్రతిపాదన కూడా పెట్టినా తప్పకుండా అది కూడా చేసి పెడతా అని చెప్పి మనం చేస్తున్నాం. ఏమంటున్నా, ఇవాళ ఉంటాయి. నువ్వు రైల్వే డిపార్ట్మెంట్ ఏంటంటే సార్, శిలాపలకాల మీద తప్పకుండా ఎంపీ గారి పేరు ఉంటుంది, ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, కార్పొరేటర్ పేరు ఉంటుంది సార్. కానీ మేము పెట్టేటువంటి బ్యానర్ మీద మాత్రం మా మోడీ గారి ఫోటో మాత్రమే ఉంటుంది, ఎవరి ఫోటో ఉండదని చెప్పింది. మాకు ఫోటోల పంచాయతీ లేదని చెప్పాను నేను. మాకు ఫోటోలు లేకపోతేమే, మాకు పేరు లేకపోతేమే, కానీ మా కళ్ళు కాంపౌండ్ కాడ ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ తొందరగా స్టార్ట్ కావాలి, అక్కడ ఉన్న ఎర్ర బల్బు పోవాలి. ఇవాళ అందువల్ల నేను ఏమంటున్నా, సమస్యలు ఉన్నాయి. రాబడి మాట్లాడు 3 ఏళ్ళకు ఉంటుడో పీకుతాడో అంటే ఆట కాదు వాడదు. కానీ మనిషికి ఈ మొత్తం మల్కాగిరిలో 4.5 లక్షలు 5 లక్షల ఓట్లు ఉంటాయి. ఒక్కడే ఎమ్మెల్యే అవుతాడు, 2 ఎమ్మెల్యేలు కాదు. ఈ ఒక్క మల్కాగిరి నియోజకవర్గంలో 2 ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ ఎమ్మెల్యే మాత్రం ఒకటే అవుతాడు. మల్కాగిరి పార్లమెంట్ ఒక్కడే ఎంపీ అవుతాడు. అంటే అంత గొప్ప గౌరవాన్ని, అంత గొప్ప బాధ్యతను మనకు కట్టబెట్టిన వాళ్ళు. ఇది మనకు కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఈ పదవి ప్రజలు ఓట్లేసి నమ్మకంతో గెలిపించే వచ్చే పదవి కాబట్టి తప్పని చరిత్ర చెప్తుంది. ఎవరా ఈ మల్కాగిరిలో గొప్ప ఎమ్మెల్యే అంటే చరిత్ర చెప్తుంది, ఎవరైనా గొప్ప మల్కాగిరి ఎంపీ అంటే చరిత్ర చెప్తుంది. కాబట్టి డెఫినెట్గా మనిషి మనం పనిచేసేది ఒకటే దానికోసం పనిచేస్తాం. 4 పనులు చేయించి ప్రజల ప్రేమను పొంది ప్రజల చేత శబాష్ అనిపించుకుంటుండే లీడర్ కాబట్టి. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎప్పుడైనా చూడు, ఎప్పుడైనా ఇట్లా ఎక్కడో నాది పోతుంది. ఈ మధ్య కాలంలో కొంచెం స్టార్ట్ చేసుకున్నా, నాకు అంత పెయిన్ కాదు. నేను ఎప్పుడు మాతో కొట్లాడి పెట్టుకుంటా. ఈ స్లోగాన్స్ ఇవ్వద్దు, ఈ ఫ్లెక్సీల మీద ఫోటోలు అనే దానికి పోటీ పడద్దు, లేకపోతే ఈ సోషల్ మీడియా చూసి మోసిపోవద్దు. ప్రజలు ఎంత కనెక్ట్ అవుతారంటే, ఇవాళంటే టీవీ ఉంది, సోషల్ మీడియా ఉంది. 1977లో 1977లో ఏ టీవీలు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా?
సోషల్ మీడియా ఉందా? కానీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ఓట్లు పడితే జైల్లో ఉన్న వాళ్ళు కూడా 5 లక్షల ఓటుతో గెలిపించారు. అంటే టెలిపతి ప్రజలు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇవాళ కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశమంతా ఒకటే రకంగా అనుకుంటుంటారు. ఒక రోజు ముందో ఒక రోజు వెనుకనే ఉంటుంది తప్ప మనం ఎప్పుడు అనుకోవద్దు ఎవరేం పని చేస్తుందో. మనకు 2 కళ్ళు ఉంటాయి, కానీ ప్రజలకు మాత్రం లక్షల కళ్ళు ఉంటాయి. అన్నీ చూస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ అయ్యో నా బ్యానర్ లేదు కదా, నా పోస్టర్ లేదు కదా, నా పేరు పోడలేదు కదా అని చెప్పి ప్రజల గుండెల్లో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఇవాళ నేను కొట్లాడుతున్నా, నీకు తెలుసు. ఇవాళ నేను మొన్న ఫోన్లు వచ్చినాయి, అన్నా మా శంకరపల్లిలో కూడా ఈ సమస్య ఉంది రావాలని, అన్నా మా ఇంకో ప్రాంతంలో ఉంది సమస్య రావాలి, అన్నా మా గడికేసర్లో ఉంది సమస్య రావాలి. అంటే అర్థం ఏంటంటే ఇవాళ రేపు మొత్తం తెలుస్తుంది కాబట్టి మనం ఎక్కడ దీనికోసం పోటీ పడాల్సి లేదు. రాజశేఖర రెడ్డి, నీవు నీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడాల్సి అంతకంటే కూడా లేదు. తప్పకుండా నేను కూడా చెప్తా. అంటే ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇది రైల్వే డిపార్ట్మెంట్. ఈ రైల్వే డిపార్ట్మెంట్ జనరల్ కేంద్రం పరిధిలో ఉండే కాబట్టి న్యాచురల్గానే ఈ కేంద్రం పైసలు కేంద్రం అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. నువ్వు తిరిగినా నువ్వు చేసిన ఫీలింగ్ అట్లా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనుకోండి, వాళ్ళు చెప్పరా? కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ద బ్యూటీ ఆఫ్ మోడీజీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మోడీ. ఎన్నడూ కూడా నేను చేసినా అని చెప్పడం మోడీ గారు ఎప్పుడు చూసేదా? నేను చేసినప్పుడు చెప్పగా చూసినావా? కానీ వేరే వాళ్ళు చెప్పండి నేను చేసినా అని చెప్తాడు. ఎప్పుడు చెప్పండి. అందువల్ల ఇవాళ మనందరం రూపాయి అయ్యపో ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఒక బూతు మాట మాట్లాడి నా మీద. నేను మిస్టర్ ముఖ్యమంత్రి, జస్ట్ యువర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్, కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం వచ్చినాం. నీకు మా పట్ల ఏ భావన ఉందో దానికి ధన్యవాదాలు. ఎప్పుడు కూడా అట్టే ఉంటుంది. నీకు సంపూర్ణంగా సహకరిస్తాం. నీ అభివృద్ధి, నీ నియోజకవర్గ అభివృద్ధి మా నియోజకవర్గ అభివృద్ధి. నీ క్షేమం మా క్షేమం. నీకు మంచి పేరు వస్తే తప్పకుండా నాకు ఇంత మంచి పేరు వస్తుంది. నువ్వు మంచిగా పని చేస్తే నాకు కూడా ఇంత బడేం తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఉంటాయి చిన్న వాళ్ళు అట్లా ఇట్లా ఎక్కిస్తారు దిగుతారు, ఏది కాదు పోయేది కాదు. కానీ మనం చాలా బ్రాడ్గా ఉండాలి, బ్రాడ్ కూడా చేసుకుందాం. నేను మళ్ళీ ఇప్పుడు నువ్వు అన్న 3 నెలలు అని నేను నీకు తెలియదు. నేను మొన్న ఢిల్లీ కాదు మీ 18 మీ సార్ చెప్తాడు, శ్రీనాథుడు వేడుకుంటాడు. మొత్తం కరువు కాటకాలతో ఉన్నది మొత్తం పల్నాడు ప్రాంతం అంతా కూడా. శ్రీనాథుడు ఆ ప్రాంతాన్ని అంతా పర్యటిస్తున్నప్పుడు కరువు కాటకాలతో చచ్చిపోతున్నాడు. ఆ శ్రీనాథుడు వేడుకుంటాడు. శ్రీనాథుడు ఏం వేడుకుంటాడంటే, అయ్యా శంకరుడా గంగను వదిలిపెట్టవా అంటాడు. గంగను వదిలిపెట్టవా భూమి మీదకి, మాకు ఇంత వర్షాలు కుడితే పంటలు పండించుకొని బతామని చెప్పి శ్రీనాథుడు వేడుకుంటాడు. నేను కూడా ఏం వేడుకున్నాను తెలుసా? అయ్యా మీరు చాలా డైనమిక్ మినిస్టర్ గారు, మా అశ్విని వైష్ణవ్ గారు చాలా డైనమిక్ మినిస్టర్ గారు. మీరు ఎప్పుడు రావాలి, మీరు ఎప్పుడు కొబ్బరిగా కొట్టాలి, మా రైల్వే స్టేషన్ ఎప్పుడు కావాలి, మీకు దండం పెడతా. ఇప్పటికే 10 ఏళ్ళు అవుతుందంటే ఫస్ట్ టైం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ కూడా ఇది 3 రోజులు ఇవాళ 3 పెట్టారండి. వాస్తవంగా వాళ్ళు ఏమంటే 3 ఒక రోజు పెడతారు సార్ అని చెప్పిండు. ఇంకొక 3-4 రోజుల గ్యాప్ తోటే వినాయక నగర్ కూడా పెట్టుకుందాం. ఇంకొక 3-4 రోజుల గ్యాప్ తోటే షెఫిల్ కూడా అదొకటి పెట్టుకుందాం. ఇంకొక 2 ఉన్నాయి, అవి ఇల్లు పోతున్నాయని చెప్పి అభ్యంతరం ఉంది. మొత్తం 23 బ్రిడ్జీలు నీ పరిధిలో ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఈ సంవత్సరం నేనేమన్నా కూడా నువ్వు ఎమ్మెల్యేగిరి ఇంకో 3 ఏళ్ళు ఉందంటున్నా, ఆ 3 ఏళ్ళలోపు ఇవన్నీ పూర్తి చేసుకున్నాం మంచిగా. మళ్ళీ రాముడు అవకాశం ఇవ్వడం అని చెప్పి అనుకుంటాను. కాబట్టి ఇలా తప్పకుండా మా రైల్వే అధికారులు నిజంగా నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయను. నేను రానుకున్న పైసా కూడా రైల్వే డిపార్ట్మెంటే ఖర్చు పెట్టి చేస్తున్న ప్రోగ్రామే తప్ప నేను చేసిన ప్రోగ్రాం కాదు. మా వాళ్ళ పేర్లు మీ పేర్లు మంచిగా శిలాపాలక బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి స్థిరస్థాయిగా ఉంటాయి. ఇవి చేసినావు కాబట్టి ప్రాంత ప్రజల గుండెల్లో కూడా స్థిరస్థాయిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను మళ్ళీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు వచ్చింది ఈ బాధ్యత. మేము కంటికి రెప్పలుగా ఉంటుంది. మంచి పని చేస్తే మళ్ళీ ఆశీర్వదిస్తానని ఆశ, మాకు ఇంకొక ఆశ లేదు. కాబట్టి ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నా దీని రుణం తీసుకోవాలని అనడం కూడా నాకు ఎక్కువ ఉంటుంది. నేను 24/7 నేను సోషల్ మీడియా కనపడకపోవచ్చు, నేను ఫ్లెక్సీలో కనపడకపోవచ్చు, పోస్టర్ మీద కనపడవచ్చు, కానీ ప్రజల సమస్యల్లో మాత్రం ఎల్లవేళలో ఉంటానని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన, ఇవాళ ఇస్తున్నా.
నా కల్చర్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటుంటే ఎక్కడో ఆయన కనెక్ట్ అయినట్టు లెక్క నేను గర్వపడతలేదు. అంటే నాకు పెద్ద శత్రువులు లేరని, నాకు రాజకీయాల కంటే కూడా జెండాల కంటే కూడా రాజకీయాలు ఉండాలి, ఎవరి పార్టీ వాళ్ళు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ ప్రజల క్షేమమే ఎజెండాగా బతకాలి లీడర్ అంటోడు, ప్రజల సంక్షేమమే ఎజెండాగా బతకాలి లీడర్ అంటోడు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా రైల్వే అధికారులకి మళ్ళీ మా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ పనుల మీద వస్తే తప్పకుండా తొందర ఈ వారం రోజుల 2 కూడా పెట్టుకుందాం రాజశేఖర రెడ్డి. ఇప్పటి లెక్క కాకుండా కొంచెం మంచిగా పోదాం. ఇక ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇట్లా అయింది, ఇక నల్లజరెడ్డి మాత్రం మంచిగా పెట్టుకుందామని చెప్పి మనవి చేస్తూ ఇంత గొప్పగా విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు చాలామంది. గౌరవ కార్పొరేటర్లకి, పార్టీల నాయకులకి, మీడియా మిత్రులకి, కాలనీ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవుస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి.